ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 3 బుధవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు బుధవారం కావడంతో మీ రాశి అధిపతి అయిన బుధగ్రహ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఆలోచన శక్తి, చురుకుదనం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు చెప్పే మాటలకి విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అయితే సహోద్యోగులతో అనవసర వాదనలు చేయకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకి సంబంధించిన చర్చలు జరగవచ్చు. మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, విద్యా రంగాలకి చెందిన వారికి ప్రత్యేకంగా అనుకూల సమయం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల మానసిక అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరుపుతారు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సోదరులు, సోదరీమణుల నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం పరంగా ఈరోజు ఆకుపచ్చ రంగు మీకు శుభప్రదంగా. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే వీరి రాశి అధిపతి బుధుడు కావడంతో ఈరోజు బుధగ్రహ అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును ఆరాధించడం శుభప్రదం. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. పచ్చని వస్త్రాలు ధరించడం, పచ్చ పెసరపప్పు దానం చేయడం, గోవులకి పచ్చని గడ్డి వేయడం ద్వారా బుధ దోషాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.